ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి సూ ఫ్రమ్ సో ఇది ఒక కన్నడ సూపర్ హిట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో తెలుగు లాంగ్వేజ్ లో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కన్నడలో ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పారనమాట. సో ఈ మూవీ బెస్ట్ హారర్ కామెడీ మూవీ అని చెప్పారనమాట. సో ఆ విధంగా ఈ మూవీని తెలుగులో డబ్ చేసి అదే పాజిటివ్ వైబ్స్ అయితే తెలుగులో కూడా వచ్చాయని చెప్పుకోవచ్చు అనమాట. బట్ నేను ఈ మూవీ చూసిన తర్వాత హర్రర్ పరంగా అంత ఎంగేజ్ చేసినైతే ఏమీ లేదని చెప్పుకోవచ్చు అనమాట. కామెడీ పరంగా అండ్ అలాగే ఎమోషనల్ పరంగా ఈ మూవీ ఎంగేజింగ్ గా చేసిందనే చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా హర్రర్ విషయానికి వస్తే సో అంటే ఏంటంటే ఒక దెయ్యం ఉందని ఒక ఇల్యూషన్ లో వీళ్ళు ఉంటారనమాట. అది తప్పించి సో మనకేంటి రాఘవ లారెన్స్ గారి కాంచనా టైప్ లో హర్రర్ సీన్స్ అయితే లేవని చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ దెయ్యం ఉందని ఒక ఇల్యూషన్స్ లో వాళ్ళు చేసే కామెడీ అండ్ అలాగే ఆ లేని దెయ్యాన్ని పోగొట్టడానికి ఒక స్వామీజీ వచ్చినప్పుడు క్రియేట్ అయిన కామెడీ అండ్ అలాగే ఈ మూవీలో కొందరు క్యారెక్టర్లు సో వాటి మీద వచ్చే కామెడీ అనేది చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీ అనేది మెయిన్ గా నాకు సాగదీసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో శివన్న అనే ఒక పెద్ద మంచి క్యారెక్టర్ అవనండి అండ్ అలాగే ప్రీ క్లైమాక్స్ లో తన మీద వచ్చే లవ్ ట్రాక్ అవనండి ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ గా నిలబడితే అని చెప్పుకోవచ్చు అనమాట. ఇక ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే ఈ మూవీ స్టోరీ వచ్చేసి కర్ణాటకలోని ధర్మస్థల అనే ఒక ఏరియాలో జరిగే స్టోరీ అనమాట. ఆ ఏరియాలో ఉన్న అశోక్ అనే ఒక క్యారెక్టర్ కి దెయ్యం రాకపోయినా దెయ్యం వచ్చినట్టు తను నటించాల్సిన సిచ్యువేషన్ అయితే వస్తుందన్నమాట. అసలు ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది, ఆ సిచ్యువేషన్ వల్ల అశోక్ అనే ఒక క్యారెక్టర్ అండ్ అలాగే ఆ ఊర్లో ఉన్న ప్రజలు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, అసలు ఈ క్యారెక్టర్ లోకి ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన షానిల్ గౌతమ్ అండ్ అలాగే ఇంపార్టెంట్ రోల్ అయిన రాజ్బీర్ శెట్టి వాళ్ళ క్యారెక్టర్ ఏంటని తెలుసుకోవాలనుకుంటే ఈ మూవీ చూడాల్సింది అనమాట. ఇక ఈ మూవీ ఫస్ట్ హాఫ్ అనగా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా నాకు నచ్చింది సెకండ్ హాఫ్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తం మనకి సాగదీసిన ఫీలింగ్ కలిగిందని చెప్పుకోవచ్చు అనమాట. ఇక సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మెయిన్ ఏంటంటే ఆ ఎమోషనల్ ట్రాక్, ముఖ్యంగా ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన ఒక ఫైట్ సీన్ అండ్ అలాగే సో ప్రీ క్లైమాక్స్ లో వచ్చిన ఒక లవ్ ట్రాక్ ఈ మూవీకి మెయిన్ అట్రాక్షన్ ఇస్తే అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ విధంగా ఏంటంటే సో నాకైతే ఒక క్యారెక్టర్ కి దెయ్యం పట్టింది బట్ ఆ దెయ్యం లేదు అని చెప్పినా సరే ఊరు ప్రజలు నమ్మట్లేదు అనమాట. అలాంటి సిచ్యువేషన్ లో సో ఆ దెయ్యం ఆ బాడీ నుంచి ఎలా వెళ్ళిపోయింది అనేది వీళ్ళు ఎలా కంక్లూజ్ ఇస్తారు అనేది నా మైండ్ లో ఉందన్నమాట. సో ఆ కంక్లూజ్ ఇవ్వడానికి ఒక లవ్ ట్రాక్ ని యాడ్ చేసి ఓవరాల్ గా మూవీని ఫేస్ చేసిన విధానం మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ముఖ్యంగా ఈ మూవీలో డైరెక్టర్ తీసుకున్న పాయింట్ కే మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఒక లేని దెయ్యాన్ని ఉంది అని చూపించి ఆ దెయ్యాన్ని అడ్డం పెట్టుకుని సో ఒక లవ్ జంటని కలిపిన ప్రయత్నమే ఈ మూవీ యొక్క మెయిన్ ప్లాట్ నాకైతే అర్థమైందని చెప్పుకోవచ్చు అనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ ఏంటంటే కాంతారా మూవీలో యాక్ట్ చేసిన యాక్టర్సే ఈ మూవీలో చాలా వరకు ఉన్నారని చెప్పుకోవచ్చు అనమాట. సో ఆ యాక్టర్స్ నుంచి క్రియేట్ అయిన కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ మూవీ స్టోరీ ఎంత బాగుందో స్క్రీన్ ప్లే కూడా అంత బలంగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కొన్ని పోర్షన్స్ లో డ్రాగెడ్ ఫీలింగ్ కలిగిందని నాకైతే అనిపించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో అండ్ అలాగే ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ముఖ్యంగా ఆ కర్ణాటకలోని ధర్మస్థలి ఏరియా యొక్క లొకేషన్ చాలా ఎంగేజింగ్ ఉంటాయని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే సో ఈ మూవీ యొక్క సినిమాటోగ్రఫీ అంటే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఈ మూవీకి మరో ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ గా షానిల్ గౌతమ్ సో అతను ఆ ఊర్లో ఒక పెద్దయిన రవణ క్యారెక్టర్ లో తన యాక్టింగ్ అండ్ అలాగే తన క్యారెక్టర్ కూడా మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో రాజ్బీర్ శెట్టి క్యారెక్టర్ కూడా ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. దీని తర్వాత ఈ మూవీ డైరెక్టర్ అయిన జేపీ తుమినాడ్ సో తను ఈ మూవీలో అశోక్ అని ఒక క్యారెక్టర్ ప్లే చేశారు. తన క్యారెక్టర్ కూడా ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఈ ముగ్గురు క్యారెక్టర్ల మీదే ఓవరాల్ మూవీ రన్ అయిపోతుందని చెప్పుకోవచ్చు అనమాట. మెయిన్ గా హర్రర్ పరంగా అంత ఎంగేజ్ చేయకపోయినప్పటికీ కామెడీ పరంగా ఫ్యామిలీ ఎమోషన్స్ పరంగా మూవీ ఎంగేజ్ చేస్తుందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి సూ ఫ్రమ్ మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.